ప్రెస్ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాళ్ళంతా రైతులే, వ్యవసాయం తప్ప మరే ఇతర విషయాలు వారికి అవసరం లేదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అది కూడా తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితతోనే ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఈ పోటీ ద్వారా రైతులు సాధించేదేంటి? నిజామాబాద్లో పోటీ అంటే మహామహులే మనకెందుకులే అనుకున్నారు. సిట్టింగ్ ఎంపీ కవిత విజయం ఖాయమనే టాక్ నియోజకవర్గంలో ఉంది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తప్ప మరొకరు గెలవలేరనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఆమెపై పోటీ చేసేందుకు మధు యాష్కి కూడా వెనకడుగు వేశారనే మాట వినిపించింది. అయితే ఉద్దండులు వెనక్కి తగ్గినా తాము మాత్రం పోటీకి సై అంటున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది రైతులు ఈసారి నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి విజయం సాధిస్తారా అంటే గెలిచేందుకు కాదు అంటున్నారు అక్కడి రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా పసుపు, ఎర్రజొన్నలు పండిస్తారు. వీరికి గిట్టుబాటు ధర దొరక్క తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు హామీ ఇచ్చినా ఆ తర్వాత మాత్రం న్యాయం చేయలేకపోయాయి. రైతులకు పసుపు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది. మాకు ఇమ్మీడియట్లీ రైతుల పక్షాన మేము కోరేది ఒకటే, మాకు ఇప్పుడు పసుపు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు కావాలి. అలాగే ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. చాలాసార్లు ధర్నా చేసాం, మేము చేసినా కానీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంపీకి నామినేషన్ వేయడానికి పత్రాలు స్వీకరించడానికి వచ్చాము నిజామాబాద్. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అన్నదాతలు రోడ్డెక్కి నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై నిరసనలు కొనసాగించారు. అయినా వీళ్ల బాధ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కడుపు మండిన రైతన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన గళం వినిపించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. ఒక్కో గ్రామం నుంచి 5 నుంచి 10 మంది పోటీ చేయాలని గ్రామ సభల్లో నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లే జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఒకేసారి 50 మందికి పైగా రైతులు నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. మాట్లాడుతున్నారు, మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము పట్టించుకోకుండా ఉంటే మా రైతుల గతి ఏం కావాలా, దానికి ఆలోచన చేసి మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము ఏదైతే ఆందోళన చేస్తున్నామో దీనికి పరిష్కారం కోసం మేమందరం నిర్ణయం చేసుకొని ఆ పార్లమెంటు నియోజకవర్గం నిజామాబాద్ నుండి కవిత ముఖ్యమంత్రి కుమార్తె కవిత మీద 500కు తగ్గకుండా సుమారు 1000 మంది, మేము 1000 మంది 500 పైన మేము నామినేషన్ వేసి మా నిర్ణయము నిరసనను జాతీయ స్థాయిలో తీసుకుపోవాలా. 1996 లోక్సభ ఎన్నికల్లోనూ నల్గొండలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరైడ్ రక్కసుతో విసిగి వేసారిపోయిన ప్రజలు జలసాధన సమితి ఆధ్వర్యంలో 484 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. తర్వాత పెద్ద బ్యాలెట్ను ముద్రించి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో నిరసన వ్యక్తం చేయాలని రైతులు భావిస్తున్నారు. ఖర్చు మొత్తం గ్రామ కమిటీలు భరిస్తూ ఉండగా పంటలకు గిట్టుబాటు ధర సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేసి తమ వాణి ఢిల్లీ స్థాయిలో వినిపిస్తామని రైతులు చెప్తున్నారు.